హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు సండే వింటారు. ఎలా ఉన్నారు? ఇవాళ రీడింగ్ ఏంటి అంటే, మండే కదా, కరెంట్ ఫీలింగ్స్ అండి. మీ గురించి, మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏమున్నాయి అనేది అయితే చెప్పేద్దాము. అంటే వారానికి ఒకసారి, వీక్లీ వన్స్ ఒకసారి మనం కరెంట్ ఫీలింగ్స్ అయితే చూస్తాం కదా. సో మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏమున్నాయి అనేది అయితే చూద్దాం. ఇవాళ రీడింగ్ అయితే ఇదేనండి. మీ మనసులో ఎవరైతే ఉన్నారో, ఎవరి కోసమైతే ఈ రీడింగ్కి అట్రాక్ట్ అవుతున్నారో వాళ్ళ గురించి అయితే మీరు తెలుసుకోవచ్చు. మేల్ ఆర్ ఫీమేల్, మీరు ఎవరి కోసమైనా ఈ రీడింగ్ అనేది కనెక్ట్ అవ్వచ్చు. మ్యారీడ్ అండ్ అన్మ్యారీడ్ ఎవరైనా కావచ్చు, వైఫ్ అండ్ హస్బెండ్ ఎవరైనా కావచ్చండి. సో మీ మనసులో ఎవరైతే ఉన్నారో వాళ్ళ నేమ్ అయితే చెప్పుకోండి, వాళ్ళనైతే గుర్తుకు చేసుకోండి. మీ మెమరీస్ ఏవైతే ఉన్నాయో అవైతే గుర్తుకు చేసుకోండి. అండ్ మీ నేమ్స్ కూడా చెప్పుకోండి, ఓకేనండి. మీ గురించి, మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అనేది ఈరోజు చెక్ చేస్తున్నాను. ప్లీజ్ యూనివర్స్, చూసే మా వ్యూవర్స్ మనసులో ఉన్న పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అనే పర్సన్, వాళ్ళ మనసులో వీళ్ళ గురించి కరెంట్ ఫీలింగ్స్ ఏమున్నాయి చూపించండి. మా వ్యూవర్స్ మనసులో ఉన్న పర్సన్ వీళ్ళ గురించి కరెంట్ ఫీలింగ్స్ ఏమున్నాయి చూపించండి. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ డివైన్ మాస్టర్, ప్లీజ్ రిటైన్ ఏంజెల్స్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ శివయ్య సాయి చేతులు రక్తం. అండ్ ప్రతి ఒక్కరూ మర్చిపోకుండా మీ లైక్ అయితే ఇవ్వండి. ఈ రీడింగ్ ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి. లైక్ చేయగానే హైప్ వస్తుంది. హైప్ చేయడం వల్ల ఈ రీడింగ్ మరికొంతమందికి సజెషన్ లెక్క అనేది అయితే వెళ్తుందండి. అండ్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి రీడింగ్ మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుందండి. ఓకే, ద మెజిషియన్, Five of Wands, the Lovers, King of Pentacles, Two of Wands, the Fool, the Magician. Clarification please. మ్యారేజ్ కార్డ్స్ వచ్చాయి చూసారా. The Hierophant, Four of Wands, the Hierophant, Knight of Pentacles, Strength, the Devil. The Devil, clarification please. Ace of Wands, Three of Swords. Three of Swords, clarification please. Six of Swords. Five of Wands, clarification please. Queen of Cups. Bottom of the deck, Queen of Swords, Two of Swords, Three of Pentacles, Ten of Swords. మీ పర్సన్ మీది కానీ మీ పర్సన్ది కానీ నెంబర్ 1, నెంబర్ 10, నెంబర్ 5, నెంబర్ 6, నెంబర్ 2, నెంబర్ 4, నెంబర్ 8, నెంబర్ 15, నెంబర్ 6, నెంబర్ 3 అయితే కనిపిస్తుంది.
మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్ మీదైనా మీ పర్సన్ అయినా. నెంబర్ 2, నెంబర్ 9, నెంబర్ 15, నెంబర్ 16. ఓకే, ఈ నెంబర్స్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ రాసులు అయితే అన్ని రాసుల వాళ్ళు కనెక్ట్ అయ్యారండి. ప్రత్యేకించి రాసుల గురించి చెప్పమంటున్నారు కదా కొంతమంది మీరు. సో రాసులు అయితే అన్ని రాసుల వాళ్ళు కనెక్ట్ అయ్యారండి. ఓకేనా, అందుకనే నేను డేట్ ఆఫ్ బర్త్ అయితే చెప్తున్నాను. సో ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఉన్నా లేకపోయినా కానీ రాసులు అయితే కనెక్ట్ అయ్యారు. అన్ని రాసుల వాళ్ళు కనెక్ట్ అయ్యారు. మీ పర్సన్ ప్రజెంట్ ఇక్కడ ఎనర్జీస్ మీ గురించి ఏమున్నాయి అని అంటే, మీతో ఉన్నప్పుడు లైఫ్ హ్యాపీగా ఉండేది అన్న ఫీలింగ్ అయితే ఉంది. వాళ్ళల్లో ఆలోచన అయితే కలుగుతుంది. అంటే మీతో ఉంటే ఒక లైఫ్ హ్యాపీగా సంతోషంగా ఉండేది. మీతో ఒక ఎమోషనల్ బాండింగ్ అటాచ్మెంట్ అయితే ఉంది. అండ్ ఇక్కడ మేనిఫెస్టేషన్ అయితే చేస్తున్నారు. మీతో రీయూనియన్ కావాలి అన్న ఆలోచన అయితే ఉంది. మీతో కమ్యూనికేషన్ కావాలి అనేది అయితే ఉంది. ఇక్కడ మ్యారేజ్ విషయంలో ఇక్కడ మీకు మీ పర్సన్ ఒక సమాధానం చెప్పకపోవడము, థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వల్ల అయినా కానీ, లేకపోతే ఏదైనా మీ పర్సన్ మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తుంటే, సో మళ్ళా మీతో కలిసి జీవించాలి, హ్యాపీ డేస్ ఏవైతే ఉన్నాయో అవి గుర్తుకు చేసుకోవడము, మళ్ళా మీతో కలిసి లైఫ్ స్టార్ట్ చేయాలి అనేది అయితే ఊహించుకుంటున్నారు. ఉన్న చోట నుండి మేనిఫెస్టేషన్ అయితే చేస్తున్నారు. మీ జ్ఞాపకాలు అయితే తలుచుకుంటున్నారు. ఒకవేళ ఇక్కడ ఫ్యామిలీని మిస్ అవుతూ ఉంటే కూడా ఆ ఫ్యామిలీ బాండింగ్ అనేది కావాలి. ఒకవేళ వైఫ్ అండ్ హస్బెండ్ అయినా థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉండి ఇక్కడ మిమ్మల్ని ఇగ్నోర్ చేశారు అండ్ మీ మధ్య ఒక లేడీ ఫిగర్ లాంటి వ్యక్తులు ఎవరైనా విడదీసి ఉండొచ్చు. సో వాళ్ళ వల్ల కూడా ఇక్కడ మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్ అయితే మీ పర్సన్కి అయితే కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మ్యారేజ్ కాకపోతే మ్యారేజ్ చేసుకోవాలన్నంత ఫీలింగ్ అయితే మీ పర్సన్కి ఉంది. ఎలాగైనా నేను దక్కించుకోవాలి అన్న సిచ్యువేషన్ మీ పర్సన్లో అయితే కనిపిస్తుంది. మీతో ఉన్న జ్ఞాపకాలు గుర్తుకు చేసుకుంటున్నారు. మీరు ఏదైతే వాళ్ళతోటి ఎంజాయ్ చేశారో, మీరు ఎక్కడికైనా ఒక పిక్నిక్ వెళ్ళిండొచ్చు, లేకపోతే ఒక పార్టీకి వెళ్ళిండొచ్చు, ఒక సినిమాకి వెళ్ళిండొచ్చు, లేకపోతే ఎక్కడికైనా ఒక టూర్ వెళ్ళిండొచ్చు, ఏదైనా కావచ్చు. ఏదైతే మీరు హ్యాపీగా గడిపారో, ఒక సంతోషంగా ఒక సెలబ్రేషన్స్ చేసుకొని ఉండొచ్చు, ఒక ఫెస్టివల్స్ కానీ, లేకపోతే ఇక ఏదైనా కానీ ఒక సంతోష వాతావరణం ఏదైతే ఉందో మీ పర్సన్ అదైతే గుర్తుకు చేసుకుంటున్నారు. అండ్ మీతోటి లైఫ్ కావాలి అనేది అయితే ఆలోచిస్తున్నారు. అండ్ కమ్యూనికేషన్ కావాలి అనే ఆలోచన అయితే ఇక్కడ కనిపిస్తుంది. అందుకనే ఇక్కడ మేనిఫెస్టేషన్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ ఇక్కడ మీరు చూపించిన ప్రేమ, కేరింగ్ అనేది అయితే గుర్తుకు చేసుకుంటున్నారు. కొన్ని విషయాల్లో ఇక్కడ మీరు పరిస్థితులు అర్థం చేసుకోరు, మీకు ఏదైనా అనుమానాలు ఉండొచ్చు అనేది కూడా మీ పర్సన్కి ఇక్కడ మీ పర్సన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉండి కానీ ఇక్కడ మిమ్మల్ని ఇగ్నోర్ చేసింటే, సో ఈ విషయంలో మీరు గొడవలు పెట్టుకోండి, వాళ్ళని ఏదైనా మీరు జడ్జి చేసిన అంటే మీరు ప్రశ్నించిన సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఈ విషయంలో మీకు ఇద్దరికి కూడా గొడవలు జరగడము అండ్ వాళ్ళు మీ సైడు ఈగో యాటిట్యూడ్ అయితే చూపించడము అయితే కూడా ఇక్కడ కనిపిస్తుంది. సో ఈ విషయంలో మీ పర్సన్ మీ కేరింగ్ గుర్తుకు చేసుకుంటున్నారు అండ్ మీరు తన కోసమే ఎదురు చూస్తున్నారు అన్న ఫీలింగ్ వాళ్ళకైతే ఉంది. మీ వ్యక్తిత్వం మంచి వ్యక్తిత్వం అనేది అయితే వాళ్ళు మిమ్మల్ని అంటే మీ పైన వాళ్ళకు ఒక నమ్మకం అనేది అయితే ఉంది. మీరు ఎన్ని పరిస్థితుల్లో ఎదురైనా ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేసినా కానీ వాళ్ళ కోసమే మీరు ఎదురు చూస్తున్నారు, వాళ్ళ కోసమే మీరు ఆరాట పడుతున్నారు అనేది అయితే వాళ్ళకు తెలుస్తూ ఉంది. కానీ ఇక్కడ మీ రిలేషన్లో అడ్డుగా ఇటు మీ ఫ్యామిలీ కానీ లేకపోతే అటు వాళ్ళ సైడ్ ఫ్యామిలీ కానీ అయి ఉండొచ్చు, లేదు మీ మధ్య ఒక ఈగో యాటిట్యూడ్తో కూడా ఇక్కడ ఈగో కాన్ఫ్లిక్ట్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇలా కూడా మీరు దూరమైన సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ వాళ్ళు కూడా థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అంటే ఇక్కడ మీకు కొన్నిసార్లు ఇక్కడ మీకు కమిట్మెంట్ ఇస్తున్నారు, ఒక్కొక్క టైంలో మీకు కమిట్మెంట్ ఇవ్వలేకపోతున్నారు అనేది అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ మిమ్మల్ని ఒంటరిని చేశాను అన్న ఫీలింగ్ వాళ్ళల్లోనూ కనిపిస్తుంది, వాళ్ళల్లో అలజడైతే ఉంది.
ఇక్కడ మీరంటే సోల్ బంధం అనేది అయితే ఇక్కడ ఉంది. మీరు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కానీ వాళ్ళ కోసము అన్ని సపర్యలు చేయడం కానీ, వాళ్ళు ఏదైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారో వాళ్ళ ప్రాబ్లమ్స్ మీరు క్లియర్ చేయడం కానీ, సో మీరు అంత ప్రేమ చూపించారు, అంత ఎఫెక్షన్ అయితే చూపించారు. మీరు ఒక కామన్ పీస్ఫుల్ తన లైఫ్లో మీరుంటే ఒక హ్యాపీగా జరిగేది అన్న సిచ్యువేషన్ మీ పర్సన్లో అయితే కలుగుతుంది. అండ్ కొన్ని సార్లు ఇక్కడ మీకు అనుమానం ఉంది అన్న ఆలోచన కూడా మీ పర్సన్లో కనిపిస్తుంది అన్నమాట. ఈ విషయంలో మీ ఇద్దరికి గొడవలు జరుగుతున్నాయి. అంటే ఇక్కడ మీ పర్సన్ మీరు కాకుండా అదర్ పర్సన్ ఎవరైనా కావచ్చు, థర్డ్ పార్టీ అవ్వచ్చు, ఫ్యామిలీ అవ్వచ్చు, సో ఏదైనా కావచ్చు. సో మీకు అనుమానాలు అయితే కలుగుతున్నాయి. ఎందుకు అనుమానాలు కలుగుతున్నాయి అంటే అనుమానం కలిగిస్తున్నారు. అండ్ మీ పర్సన్ గురించి మీకు తెలుస్తూ ఉంది. మీరు ఇక్కడ మీ పర్సన్ని నిలదీయడం జరుగుతుంది. వాళ్ళు కూడా మీ మీద చిరాకు పడ్డము, గొడవలు వేయడం కూడా జరుగుతుంది కొన్ని సందర్భాల్లో. ఎందుకు అని అంటే రిలేషన్స్, ఇక్కడ టాక్సిక్ రిలేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ మీరు కాకుండా ఇంకా అదర్ రిలేషన్ పెట్టుకొని కూడా ఇక్కడ మిమ్మల్ని ఒంటరిని చేశాను అన్న ఫీలింగ్ మీ పర్సన్లో అయితే కనిపిస్తుంది. ఇక్కడ మీరు ట్రూగా ప్రేమించారు వాళ్ళని, కానీ వాళ్ళు మీ సైడ్ ఒక ట్రూగా అయితే ప్రేమ కనిపించట్లేదు. సో ప్రేమ ఉన్నా కానీ ఇక్కడ ఏంటి అంటే మీ పర్సన్కి రెస్పాన్సిబిలిటీస్ అనేది ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ మీ సైడ్ యాక్షన్ తీసుకోవాలి అన్న ఆలోచన అయితే ఉంది. మీ సైడు మీరేదైతే వాళ్ళ సైడు ఎఫర్ట్ అయితే ఎక్కువ పెట్టారో, సో అన్నిటినీ కూడా మీరు మర్చిపోయి మీ చుట్టూ ఉన్న సమస్యలు కానీ, మీ చుట్టూ ఉన్న రిలేషన్షిప్ కానీ, ఏదైనా కానీ అన్నిటినీ కూడా వదులుకొని మీరు వాళ్ళకే స్టిక్ ఆన్ అయి ఉన్నారు అనేది కూడా మీ పర్సన్కి అర్థమవుతుంది. సో కానీ వీళ్ళు తన ఫ్యూచర్ ఏదో గోల్ ఉంది, లేదు ఫ్యామిలీ తోటి కానీ మీకు ఇక్కడ కమిట్మెంట్ ఇవ్వలేకపోయి ఉండొచ్చు. అండ్ ఇక్కడ మీరు వాళ్ళ ప్రేమను కోరుకుంటున్నారు. వాళ్ళు మీలో ప్రేమ కన్నా కూడా ఇక్కడ వాళ్ళ సిచ్యువేషన్ ఎలా ఉంది అని అంటే ప్రాక్టికాలిటీ అనేది అయితే ఎక్కువ కనిపిస్తుంది. ఈగో యాటిట్యూడ్ అయితే కనిపిస్తుంది. అయితే గొడవలు పెట్టుకోవడం, లేదంటే మీకు సైలెంట్ ట్రీట్మెంట్ ఇవ్వడం కానీ జరుగుతుంది. సో ఇది ప్రజెంట్ కూడా జరుగుతూ ఉండొచ్చు. ఇక్కడ మీ పరిస్థితి ఏంటి అంటే ఒక 10 నిమిషాలు నాకు టైం ఇవ్వట్లేదు, 10 నిమిషాలు నాతో గడపట్లేదు, 10 నిమిషాలు నాతో హ్యాపీగా ఉండట్లేదు. నేను కోరుకున్నది వాళ్ళ నుండి నేనేమి కోరుకోలేదు. ఈ ఎమోషనల్ బాండింగ్ ఒకటే నేను కోరుకుంటున్నాను. అంటే ఒక ప్రేమనే కదా నేను కోరుకుంటున్నాను అనే విధంగా కూడా మీరు మీ పర్సన్ని ప్రశ్నిస్తూ ఉండొచ్చు. వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి అంటే ఇక్కడ ఎంతసేపు టైం ఇవ్వాలి, నేను అన్ని విధాలుగా మిమ్మల్ని చూసుకుంటున్నా కదా, మిమ్మల్ని ఎక్కడ వదిలాను అన్నట్లు కానీ, లేకపోతే అయితే గొడవలు పెట్టుకోవడం, లేదంటే సైలెంట్ ట్రీట్మెంట్ కూడా ఇచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. వాళ్ళకి ప్రేమ ఉన్నా కానీ వాళ్ళకి ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో తెలియదు. ఎంతసేపు బిజీ 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 లైఫ్లో ఉన్నట్లు మీతో బిహేవ్ చేస్తున్నట్లయితే ఇక్కడ కనిపిస్తుంది. కరెంట్ ఫీలింగ్స్ అయితే ప్రేమ ఉంది, ఆ ప్రేమని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో తెలియక కూడా ఇక్కడ మిమ్మల్ని దూరం చేసుకుంటున్నారు. మీరు వాళ్ళ కోసం ఎదురు చూడడం అయితే కనిపిస్తుంది. అండ్ వాళ్ళ లైఫ్లో కూడా తన వర్క్ ప్లేస్ అయినా కావచ్చు, లేకపోతే తన లైఫ్లో ఇంకేదైనా వర్క్లో ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయడం కానీ, లేకపోతే వాళ్ళ లైఫ్లో ఇంకొక ఆప్షన్ ఏదైనా ఉండిండొచ్చు, మీకంటే ఒక బెటర్ ఆప్షన్ ఏదైనా వాళ్ళకి కనెక్ట్ అయ్యి ఉండొచ్చు. ఇలా కూడా మీకు ఇటు మీరా లేకపోతే థర్డ్ పర్సన్ అనే సిచ్యువేషన్లో మీకు సమాధానం చెప్పకుండా ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు మీ గురించి ఒక మీ వాల్యూ అయితే వాళ్ళు తెలుసుకోవడం, మీతో కమ్యూనికేట్ చేయాలి అన్న ఆలోచన అయితే ఉండడం, మీరే కావాలి అన్నట్లు ఫీలింగ్ ఉండడం, మీతో మళ్ళా న్యూగా స్టార్ట్ చేస్తే లైఫ్ బాగుంటుంది అన్న ఆలోచన వాళ్ళకైతే కలుగుతూ ఉంది. ఎందుకంటే వాళ్ళు ఒక చైల్డిష్గా బిహేవ్ చేశారు, మీకన్నా చిన్నవాళ్ళు అయి ఉండొచ్చు, లేకపోతే ఒక ఫ్యామిలీ విషయంలో ఇక్కడ మిమ్మల్ని ఇగ్నోర్ చేసి ఉండొచ్చు. వాళ్ళకి తెలుస్తూ ఉందన్నమాట. ఇక్కడ మీరు కావాలి ఏదైనా ఫ్యూచర్ ప్లానింగ్ అనేది వీళ్ళు చేస్తున్నట్లయితే కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మ్యారేజ్ కాకపోతే మ్యారేజ్ చేసుకోవాలన్న ఆలోచన అయితే కనిపిస్తుంది. ఇక్కడ మీకు
మీకు మీ పర్సన్‌కి ఏదైనా వర్క్ విషయంలో కానీ, లేకపోతే ఏదైనా మనీ విషయంలో ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చిండొచ్చు. సో, ఇలా దూరమైన వ్యక్తి కూడా వాళ్ళేదో ప్లాన్ వేస్తున్నారు. మీతోటి కలిసి ప్రయాణం చేయాలి అనుకుంటున్నారు. మళ్ళా మీ ముందుకు రావాలి అనేదైతే అనుకుంటున్నారు. మీతో కలిసి హ్యాపీగా లైఫ్ స్టార్ట్ చేయాలి అనేదైతే అనుకుంటున్నారు. ఇక్కడ మ్యారేజ్ మెటీరియలిస్టిక్‌గా కూడా ఇక్కడ మీ పర్సన్ ఆలోచించడం అయితే జరుగుతుంది. ఇక్కడ మ్యారేజ్ చేసుకోవాలి అన్న పదే పదే ఆలోచనలైతే ఇక్కడ మీ పర్సన్‌కి కనిపిస్తున్నాయి. ఎవరైతే మ్యారేజ్ కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళు. సో, ఆల్రెడీ మ్యారీడ్ అయింది దూరమైన పర్సన్ ఎవరైతే ఉన్నారో ఫ్యామిలీతో కలవడం జరుగుతుంది. ఎవరైనా మూడవ వ్యక్తుల ద్వారా కలిసే ఛాన్స్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. వాళ్ళు కూడా ఇక్కడ మీ ముందుకు రావాలి, ఒక యాక్షన్ తీసుకోవాలి అనే ఆలోచనలో అయితే మీ పర్సన్ ఉన్నారు అనేది అయితే కనిపిస్తుంది. కొంతమంది సిచ్యువేషన్‌లో వాళ్ళు ఏదైతే మీ పట్ల అదర్ రిలేషన్స్ తోటి ఇక్కడ మీకు న్యాయం చేయలేకపోయారో, వాళ్ళు మీ ముందుకు రావడానికి మీరు కావాలి అని అనిపించినా కానీ మీ వెనకాలే తిరుగుతూ కూడా ఉండొచ్చు. మిమ్మల్ని గమనిస్తూ ఉండొచ్చు. వాళ్ళేదో చెప్పాలి అనుకుంటున్నారు. కానీ మీకు చెప్పలేకపోతున్నారు. అంటూ మీకు ప్రోగ్రెస్ చేయలేకపోతున్నారు అనేది అయితే కనిపిస్తుంది. మీరంటే ఇష్టం. కానీ ఆ ఇష్టాన్ని ఇటు మీరు కావాలి, అటు థర్డ్ పర్సన్ కావాలి అనే సిచ్యువేషన్‌లో మీ విషయంలో గొడవలు జరిగి కూడా ఉండిండొచ్చు. కానీ వాళ్ళు మీరు కావాలి, మీరు కేరింగ్ పర్సన్, మీరు వాళ్ళ లైఫ్‌లో ఒక గైడెన్స్ లాగా ఉన్నారు. అండ్ వాళ్ళకి ఒక సపోర్ట్ అయితే ఇచ్చారు. సో, మీ ప్రేమను గుర్తుకు చేసుకోవడం, మీరు కావాలి అనిపించడం అయితే ఇక్కడ కనిపిస్తుంది. మీరు వాళ్ళ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, వాళ్ళు మనీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నప్పుడు కావచ్చు, లేకపోతే వాళ్ళు ఇతరత్రా ఏదైనా కారణాలతోటి ఒక బాగా అంటే స్ట్రెస్ ఫీల్ అవుతున్నప్పుడు కూడా, చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నప్పుడు కూడా మీరు వాళ్ళకు ఒక సపోర్ట్ ఇచ్చారు. వాళ్ళకు హెల్త్ బాగాలేకపోతే మీరు ఒక హెల్త్ కేర్ తీసుకున్నారు. వాళ్ళు మనీ ప్రాబ్లమ్స్ తోటి ఇబ్బందులు ఫేస్ చేస్తున్నప్పుడు మీరు ఒక హెల్ప్ చేయడం కానీ, మీరు ఒక గైడెన్స్‌గా కానీ వాళ్ళకి తోడున్నారు. వాళ్ళకి అన్ని విధాలుగా మీరు ఒక సపోర్ట్ అయితే ఇచ్చారు అనేది అయితే వాళ్ళ మనసులో ఆలోచన అయితే ఉంది. మీతోటి లైఫ్ కావాలి, మీరు తన లైఫ్‌లో ఉంటే మీరే ఒక బలహీనత అనేదైతే వాళ్ళు ప్రెజెంట్ ఆలోచన అయితే కనిపిస్తుంది. కానీ కొన్ని సిచ్యువేషన్స్‌లో థర్డ్ పార్టీ సిచ్యువేషన్స్‌లో ఉండి మిమ్మల్ని ఇగ్నోర్ చేశాను అన్న ఫీలింగ్ వాళ్ళలో అయితే కలుగుతుంది. కానీ ఇక్కడ థర్డ్ పార్టీ ఇన్‌ఫ్లుయెన్సెస్ అనేది వీళ్ళ పైన ప్రభావం చాలా ఎక్కువ తోటి ఇక్కడ మిమ్మల్ని ఇగ్నోర్ చేశాను అన్న ఫీలింగ్ తోటి కూడా ఇక్కడ మీ పర్సన్ మీకు సమాధానం చెప్పలేకపోవడం, మీరు కావాలి అనిపించినా కానీ ధైర్యం చేయలేకపోవడం అయితే ఇక్కడ కనిపిస్తుంది. సో, ఇక్కడ మీ ప్రేమను గుర్తుకు చేసుకోవడం, మీరు తీసుకున్న కేరింగ్ గుర్తుకు చేసుకోవడం, మీరు వాళ్ళ బాధల్లో ఉన్నప్పుడు, ఇబ్బందులు ఫేస్ చేస్తున్నప్పుడు మీ హెల్పింగ్ గుర్తుకు చేసుకోవడం, ఇదొక హెల్పింగ్ నేచర్ అనేది అయితే వీళ్ళు అనుకుంటున్నారు. అండ్ ఇక్కడ ఏదైతే మిమ్మల్ని థర్డ్ పార్టీ కోసము ఇక్కడ మిమ్మల్ని ఇగ్నోర్ చేసిన పర్సన్ ఎవరైతే ఉన్నారో, మిమ్మల్ని మీరంటే లైఫ్ లాంగ్ రిలేషన్ కావాలన్నారు, మీకు ఒక లైఫ్ ఇస్తానన్నారు, మీకు ఒక స్థానం కల్పిస్తానన్నారు సంఘంలో. సో, అలాంటి వ్యక్తులు కూడా మీ నుండి దూరమైన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మళ్ళా మీతో కలిసి జీవించాలి, మిమ్మల్ని గుర్తుకు చేసుకోవడం, మీ జ్ఞాపకాలు గుర్తుకు చేసుకోవడం, మీ పట్ల ఒక ఫ్యాషన్ అట్రాక్షన్ అయితే ఉండడం, మళ్ళా కొత్తగా ప్రేమ చిగురించాలి అనుకోవడం, మీతో లైఫ్ కావాలనుకుంటున్నారు. లస్ట్‌ఫుల్ ఆలోచనలు కూడా కొంతమందికి కనిపిస్తున్నాయి. ఫిజికల్ బాండింగ్ అయితే ఎక్కువ కనిపిస్తుంది. మీతోటి జీవించాలి అనుకుంటున్నారు, హ్యాపీగా ఉండాలనుకుంటున్నారు. సో, తాను ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నారు. ఇక్కడ మీకేదైతే గాయమైందో, గాయం ఇచ్చారో వాళ్ళు, మిమ్మల్ని ఏదైతే థర్డ్ పార్టీ కోసం గాయపరిచి, నాకు నచ్చినట్లే ఉంటాను, నా ఇష్ట ప్రకారమే నేను చెప్పిన మాటే మీరు వినాలి,
నాకు నచ్చినట్లు ఉంటాను అన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో, మీకేదైతే హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ అయితే ఇచ్చారో, ప్రజెంట్ ఉన్న చోట కూడా వీళ్ళు మనశ్శాంతిగా లేరు. ఉన్న చోటన వీళ్ళ లైఫ్ ఒక స్ట్రక్ పొజిషన్ లో పడింది. నమ్మిన వ్యక్తులు వీళ్ళని గాయపరుస్తున్నారు. ఉన్న చోట ఇట అట తేల్చుకోలేని సిచ్యువేషన్ లో ఉన్నారు. ఇక్కడ మీరు కావాలనిపిస్తుంది. చాలా కన్ఫ్యూజ్ అయితే అవుతున్నారు. ఉన్న చోట నుండి మూవ్ ఆన్ అవ్వాలి అన్న సిచ్యువేషన్ లో మీ పర్సన్ ఆలోచన అయితే కనిపిస్తుంది. మీకు హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ అయితే ఇచ్చాను అండ్ నేను కూడా ప్రజెంట్ సేమ్ సిచ్యువేషన్ అయితే అనుభవిస్తున్నాను. మీకు ఇచ్చిన పెయిన్ నేను కూడా అనుభవిస్తున్నాను అనే విధంగా కూడా ఇక్కడ మీ పర్సన్ ఆలోచిస్తున్నారు. అదే థర్డ్ పార్టీ కోసము ఇక్కడ మీకు న్యాయం చేయలేదు. నీ లైఫ్ నువ్వు చూసుకో, నా లైఫ్ నేను చూసుకుంటాను అన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో, సో ప్రజెంట్ ఉన్న చోట నుండి మూవ్ ఆన్ అవ్వాలి అన్న ఆలోచనలో ఇక్కడ మీ పర్సన్ నిర్ణయం తీసుకునే సిచ్యువేషన్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఉన్న చోట నుండి బయటపడాలి, లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ కావాలి, నాకు ఒక న్యాయం జరగాలి అనే విధంగా కూడా ఇక్కడ మీ పర్సన్ థింకింగ్ అయితే ఉంది. అనుకుంటున్నారు కానీ అది ఆచరణలో పెట్టలేని సిచ్యువేషన్లో కొంతమంది అయితే కనిపిస్తున్నారు. ఇక్కడ మీరు వాళ్ళ కోసం పదే పదే ఎదురు చూస్తున్నారు అనేది అయితే వాళ్ళకు కూడా అర్థమవుతుంది. అండ్ కొద్దిసేపు మీతో మాట్లాడటం కానీ, కొద్దిసేపు మళ్ళీ మీ నెంబర్ బ్లాక్ చేయడం కానీ, లేకపోతే మీ నెంబరు అంటే ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ కానీ కూడా కనిపిస్తుంది. బాగా గొడవలు కూడా అవుతున్నాయి మీ మధ్య. ఇటు నేను కావాలా లేకపోతే అటు థర్డ్ పర్సన్ కావాలా అనే విధంగా కూడా ఇక్కడ మీరు ప్రశ్నిస్తున్నారు అన్న ఫీలింగ్ మీ పర్సన్లో అయితే కనిపిస్తుంది. వాళ్ళు కూడా ఇటు అటు తేల్చుకోలేని సిచ్యువేషన్లో ఉన్నారు అనేది అయితే కనిపిస్తుంది. ఆలోచిస్తున్నారు, ఫ్యూచర్ ప్లాన్ అయితే వేస్తున్నారు అనేది అయితే కనిపిస్తుంది. అండ్ కొంతమంది విషయంలో మీతో కమ్యూనికేషన్ కావాలి అనుకుంటున్నారు అండ్ మీతో రీయూనియన్స్ అయితే ఉండబోతున్నాయి. మీరు ఒక హ్యాపీ డేస్ అయితే గడపబోతున్నారు అనేది అయితే కనిపిస్తుందండి. ఇది ఇవాళ రీడింగ్ అయితే. ఈ రీడింగ్ మీకు ఎంతవరకు రెసినేట్ అయిందని కూడా నాకు తప్పకుండా షేర్ చేసుకోండి. నేను మరో రీడింగ్తో అయితే మీ ముందు ఉంటానండి. బాయ్, థ్యాంక్ యూ.